స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో జనరల్కి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ చూడడం జరిగింది. టుడే టాపిక్ జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ March 1st, 2010 బిజినెస్ ₹50,000. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ట్రాన్సాక్షను ఫస్ట్ డేట్ March 1st, 2010 స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ₹50,000 50,000 రూపాయలతోని తన వ్యాపారాన్ని ప్రారంభించినట్ట. అంటే దీనికి ఏం చేయాలి, మనము జనరలైజ్ అనగా జనరల్ ఎంట్రీని రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ తను ఏం చేస్తుండు, బిజినెస్ని స్టార్ట్ చేస్తుండు. అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ మనకు బిజినెస్లోకి క్యాష్ని ఇన్వెస్ట్ చేస్తుండు. ఓకే, పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ ఇన్వెస్ట్మెంట్ని ఏమనుకుంటాం ఇక్కడ మనము క్యాపిటల్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ని ఏమంటాం క్యాపిటల్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు విత్ క్యాష్ అన్న, విత్ క్యాష్ నగదుతో, అంటే ఇది మనకు వ్యాపారంలోకి బిజినెస్లోకి క్యాష్ ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా అంటే ఇన్ అవుతుంది. అంటే నగదుతోని వ్యాపారాన్ని ప్రారంభిస్తుందంటే ఇక్కడ క్యాష్ సంస్థలోకి ఇన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇన్ అయిందంటే ఏం చేస్తాం మనం, ఇక్కడ మనము డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా? అసలు క్యాష్ ఏంటిది, క్యాష్ ఏంటిది అసెట్. క్యాష్ అనేది అసెట్. ఓకే, అసెట్. ఈ అసెట్ ఏ అకౌంటు, రియల్ అకౌంట్. ఓకే, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ తెలియాలి మనకు. రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ తెలియాలి. అంటే రియల్ అకౌంట్ వేటి గురించి చెప్తుంది, అసెట్స్ అంటే ఆస్తుల గురించి చెప్పే ఖాతా ఏ ఖాతా, వాస్తవిక ఖాతా. అయితే ఇక్కడ చూడండి మనకి క్యాష్ ఇన్ అవుతుంది. అయితే రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్. అంటే ఆస్తి లోనికి వస్తేనేమో డెబిట్ చేస్తాము, అదే ఆస్తి బయటికి వెళ్ళిపోతేనేమో ఏం చేస్తాము క్రెడిట్ చేస్తాం. అయితే ఇక్కడ మనకు క్యాష్ అనేది వన్ ఆఫ్ ది అసెట్. ఈ అసెట్ బిజినెస్లోకి ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా అంటే ఇన్ అవుతుంది, అంటే సంస్థలోనికి వస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏం చేస్తాము డెబిట్ చేస్తాము. ఓకే, క్యాష్ని డెబిట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇతను ఏం చేస్తుండు, స్టార్ట్ చేస్తుండు. ఏంటిది బిజినెస్ని స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఈ క్యాష్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. క్యాష్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే పెట్టుబడి. ఈ పెట్టుబడినే మనం ఏమంటాము క్యాపిటల్గా చెప్పవచ్చు. ఓకేనా, క్యాపిటల్గా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనము ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి క్రెడిట్ చేయకుండా ఇక్కడ మనం ఈ ఇన్వెస్ట్మెంట్ని ఏం చేస్తున్నాము క్రెడిట్ చేస్తాము. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇక్కడ మనకు క్యాపిటల్. ఈ క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది. అంటే క్యాష్ ఏమో ఇన్ అవుతుంది కాబట్టి డెబిట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకు సంస్థను ప్రారంభించే వ్యక్తి అన్నోన్ పర్సన్. ఈ అన్నోన్ పర్సన్ కాబట్టి ఇక్కడ మనకు ఎవరైతే స్టార్ట్ చేస్తుండో ఆ వ్యక్తిని క్రెడిట్ చేస్తాం. గివర్ అంటే క్యాష్ని ఇస్తుంది కాబట్టి గివర్ని ఏం చేస్తాము క్రెడిట్ చేస్తాం. కానీ ఇక్కడ బిజినెస్ని స్టార్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంటే క్యాపిటల్గా తీసుకొని ఈ క్యాపిటల్ ఏమవుతుంది క్రెడిట్ అవుతుంది. ఓకే, దీనికి ఎంట్రీ ఏ విధంగా రాదామో చూడండి. ఇక్కడ మనకు డేట్, జనరల్ ఎంట్రీస్లలో డేట్ కాలము, పర్టికులర్స్ కాలము, డెబిట్ కాలము, క్రెడిట్ కాలము. డేట్ కాలంలో డేట్ చూద్దాం. ఓకే, March 1st, 2010. ఓకే, ఇక్కడ మనకు క్యాష్ ఇన్ అయింది కాబట్టి ఏం చేస్తాము డెబిట్ చేస్తాము. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇక్కడ మనకు ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఏంటిది క్యాపిటల్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, క్యాష్ డెబిట్ అయింది, డెబిట్ సైడ్ 50,000 క్రెడిట్ డాష్.
క్యాపిటల్ క్రెడిట్ అయింది, డెబిట్ డాష్ క్రెడిట్ సైడ్ 50,000. ఓకే, దీనికి నేరేషన్ బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకేనా, నగదుతో వ్యాపారాన్ని ప్రారంభించినందున. వన్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. ఓకే, సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి. ఇక్కడ మనకు మార్చ్ 3, 2010 మార్చ్ 3, 2010 పర్చేజ్డ్ మిషనరీ. ఓకే సారీ, మార్చి 3, 2010 పర్చేజ్డ్ ఫర్నిచర్ రూపీస్ 10,000. ఓకే, ఫర్నిచర్ కొనుగోలు అమౌంట్ 10,000 రూపీస్ ఫర్నిచర్. ఓకేనా, ఫర్నిచర్ ఏంటిది? వన్ ఆఫ్ ది అసెట్. ఫర్నిచర్ వన్ ఆఫ్ ది అసెట్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఫర్నిచర్ని ఏం చేస్తుంది? ఇక్కడ పర్చేజ్ చేస్తుంది, అంటే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఫర్ రూపీస్ అమౌంట్ 10,000 రూపీస్. ఓకేనా, ఇక్కడ మనకు రూపీస్ ఉందంటే క్యాష్. ఓకేనా, ఆటోమేటిక్ ఇక్కడ మనకు క్యాష్ ఉన్నట్టే. క్యాష్ కూడా ఏంటి మనకి ఇక్కడ? వన్ ఆఫ్ ది అసెట్. ఫర్నిచర్ అసెట్, క్యాష్ అసెట్. ఓకే, ఇక్కడ మనకు ఫర్నిచర్ని పర్చేజ్ చేస్తున్నాం. అంటే కొనుగోలు చేస్తున్నాం విత్ క్యాష్ రూపీస్ 10,000. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ అసెట్ ఇన్ అవుతుందా, అవుట్ అవుతుందా? ఫర్ క్యాష్ రూపీస్, ఇక్కడ కూడా క్యాష్ అసెట్, క్యాష్ ఇన్ అవుతుందా, అవుట్ అవుతుందా? అంటే ఇక్కడ మనకు ఫర్నిచర్ అసెట్, క్యాష్ అసెట్. ఏ అకౌంటు? రియల్ అకౌంట్. ఫర్నిచరు, క్యాష్ రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఓకే, ఇక్కడ మనకు రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్. ఓకే, ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఫర్నిచర్ ఏమవుతుంది? ఇన్ అవుతుంది. అంటే ఫర్నిచర్ సంస్థలోనికి వస్తుంది, పర్చేజ్ చేస్తే మనకు వచ్చేస్తుంది, అంటే ఇన్ అవుతుంది. నెక్స్ట్ ఫర్నిచర్ని ఫర్ క్యాష్ రూపీస్తో పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్యాష్ ఏమవుతుంది? అవుట్ అవుతుంది. అంటే క్యాష్ మన వద్ద నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఫర్నిచరు పర్చేజ్ చేసినాం కాబట్టి ఇన్ అయింది, దీన్ని ఏం చేస్తాము? డెబిట్ చేస్తాం. అదే క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ఏం చేస్తాము? క్యాష్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనము ఎంట్రీ రాసుకుంటాం. ఏ విధంగా? ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ ఇన్ అయింది, డెబిట్ చేసినాం. క్యాష్ అవుట్ అయింది, క్రెడిట్ చేసినాం. ఓకే, ఎంట్రీ చూడండి ఏ విధంగా రాస్తాం. మార్చ్ డేటు 3, మార్చ్ 3, 2010 ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ ఇన్ అయింది కాబట్టి డెబిట్ చేసినాం. డెబిట్ కాలంలో అమౌంట్ 10,000 రూపీస్. క్రెడిట్ డాష్ క్యాష్ క్రెడిట్ అయింది, డెబిట్ డాష్ క్రెడిట్ సైడ్ 10,000 రూపీస్. ఓకేనా? narration being purchased furniture for cash నగదునకు ఫర్నిచర్ను కొన్నందున. ఓకే, సెకండ్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్.
థర్డ్ ట్రాన్సాక్షన్ చూడండి, March 4th 2010, March 4th 2010. ఓకే, సోల్డ్ మిషనరీ ఫర్ రూపీస్ 5000. సోల్డ్ అనగా సేల్స్ అనగా అమ్మినము, అమ్మకాలు. ఓకే, సోల్డ్ మిషనరీ ఫర్ రూపీస్ 5000 రూపీస్. ఓకే, ఇక్కడ మనకు ఫర్నిచర్ ఏంటిది, మిషనరీ ఏంటిది, వన్ ఆఫ్ ది అసెట్. మిషనరీ వన్ ఆఫ్ ది అసెట్, క్యాష్ కూడా వన్ ఆఫ్ ది అసెట్. ఓకే, ఇక్కడ చూడండి మనకు మిషనరీ సేల్ చేసినాం ఫర్ క్యాష్ రూపీస్ 5000, నగదుకు అమ్మినటువంటి మిషనరీ రూపీస్ 5000 రూపీస్. ఓకే, ఇక్కడ మనం మిషనరీ ఏం చేసినాం, సేల్ చేసినామంటే మిషనరీ మన దగ్గర నుంచి ఇన్ అవుతుందా, అవుట్ అవుతుందా, అవుట్ అవుతుంది. ఓకే, అది నాది, అది ఇక్కడ కనీసం. ఓకే, March 4th 2010 సోల్డ్ మిషనరీ ఫర్ క్యాష్ రూపీస్ 5000 రూపీస్. ఓకే, ఇక్కడ మనం మిషనరీని సేల్ చేస్తే మిషనరీ ఏమవుతుంది, ఇక్కడ మనకు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి అవుట్ అవుతుంది. ఈ అసెట్, మిషనరీ అసెట్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఏం చేస్తాము, క్రెడిట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఫర్ క్యాష్ కమ్మినాం కదా ఇక్కడ మనకు. ఓకే, క్యాష్ ఇక్కడ మనకు ఏమవుతుంది, ఇన్ అవుతుంది. అసెట్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా క్యాష్ మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక్కడ క్యాష్ ఏమవుతుంది, ఇన్ అవుతుంది. దీన్ని ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. ఓకే, ఇక్కడ చూడండి కొంచెం కేర్ఫుల్గా వినండి. March 4th 2010 సోల్డ్ మిషనరీ ఫర్ క్యాష్ ఇన్ అవుతుంది, డెబిట్ చేసినాము. మిషనరీ అవుట్ అవుతుంది, క్రెడిట్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎప్పుడైతే మిషనరీ మనం సేల్ చేస్తున్నామో అసెట్ని క్రెడిట్ చేయకూడదు. ఏం క్రెడిట్ చేయాలి, సేల్స్ అనగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ని మాత్రం ఇక్కడ మనము క్రెడిట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు అసెట్ ఎప్పుడైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందో దాన్ని క్రెడిట్ చేయకూడదు. అసెట్ని యాజ్ అకౌంటింగ్ రూల్ ప్రకారము ఏం సేల్ చేస్తున్నాం, ఇక్కడ మనము మిషనరీని సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ని మాత్రం ఇక్కడ క్రెడిట్ చేయాలి. ఓకేనా. అప్పుడు మనకు ఎంట్రీ ఏ విధంగా వస్తుందో చూద్దాం. మార్చ్, డేటు 4th, March 4th 2010. క్యాష్ ఇక్కడ ఏమైంది, మనకి ఇక్కడ ఇన్ అయింది కాబట్టి డెబిట్ చేస్తాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని ఎంట్రీ రాసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు మిషనరీని సేల్ చేసినాం కాబట్టి ఇక్కడ క్యాష్ ఇన్ అయింది, మిషనరీ అవుట్ అయింది. అంటే ఇక్కడ మనం ఓన్లీ సేల్స్ మాత్రమే, అంటే ఇన్కమ్, సేల్స్ అనగా ఇన్కమ్, ఈ ఇన్కమ్ను మాత్రం ఏం చేస్తాం మనం ఇక్కడ క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్యాష్ అకౌంట్ డెటార్ డెబిట్ సైడ్ అమౌంట్ 5000 రూపీస్, క్రెడిట్ సైడ్ టు సేల్స్ అకౌంట్ 5000 రూపీస్. being sold machinery for cash. ఓకేనా, ఈ విధంగా ఎంట్రీ రాసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ ఎంట్రీలో అసెట్ని పర్చేజ్ చేసినాము, థర్డ్ ఎంట్రీలో అసెట్ని సేల్ చేసినాము. పర్చేజ్ చేసినప్పుడు అసెట్ డెబిట్ అవుతుంది. ఓకేనా, సేల్ చేసినప్పుడు అసెట్
క్రెడిట్ కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి సేల్స్ని మనం ఏం చేస్తాము, క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇదొకటి గమనించండి. అదేవిధంగా ఇక్కడ క్యాష్ ఏమైంది, అవుట్ అయింది కాబట్టి క్యాష్ని ఏం చేసినాము, క్రెడిట్ చేయడం జరిగింది. థర్డ్ ట్రాన్సాక్షన్లో క్యాష్ ఇన్ అయింది కాబట్టి డెబిట్ చేసినాము. ఈ క్యాష్ అనేది మనకి ఇక్కడ కరెంట్ అసెట్, ఇది క్యాష్ అనేది కరెంట్ అసెట్. ఇక్కడ మనకు ఫర్నిచరు కానీ మిషనరీ కానీ ఏంటిది, ఇక్కడ మనకు ఫిక్స్డ్ అసెట్. ఇది ఈ ఫిక్స్డ్ అసెట్ అనేది మనకు డెబిట్ అవుతుంది కానీ క్రెడిట్ కాదు. అంటే డెబిట్ అంటే అసెట్ అనేది ఇన్ అయినప్పుడు మాత్రమే డెబిట్ చేస్తాము, అవుట్ అయినప్పుడు క్రెడిట్ చేయడం. ఏం క్రెడిట్ చేస్తాము, ఓన్లీ సేల్స్ను మాత్రమే క్రెడిట్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది, పర్చేజ్డ్ మిషనరీ. ఓకే, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, సోల్డ్ మిషనరీ. ఓకేనా, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఈ విధంగా ఎంట్రీస్ని రాయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీస్ చూద్దాం. ఓకే, ఫోర్త్ ట్రాన్సాక్షన్ చూడండి. March 6th, 2010. March 6th, 2010. Cash withdrawn from bank ₹3,000. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఏమంటుంది, ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ₹3,000. బ్యాంకు నుండి విత్డ్రా చేసినటువంటి నగదు ఎంత, అమౌంట్ ₹3,000. ఓకే, ఈ ట్రాన్సాక్షన్లో క్యాష్ ఉన్నది, అదేవిధంగా బ్యాంక్ ఉన్నది. ఇక్కడ చూడండి, క్యాష్ ఏంటిది, వన్ ఆఫ్ ది అసెట్. క్యాష్ అసెట్, ఆస్తి. నెక్స్ట్ బ్యాంకు పర్సనల్. అంటే ఏ పర్సన్ ఇక్కడ మనకి కదా, ఆర్టిఫిషియల్ పర్సన్. బ్యాంక్ అనే వ్యక్తి పర్సనే. అయితే ఇక్కడ మనకు పర్సనల్ అకౌంట్లో 2 టైప్స్ ఉంటాయి, న్యాచురల్ పర్సన్స్ అని, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని. న్యాచురల్ పర్సన్స్, ఓకే, ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఇక్కడ మనకు బ్యాంక్ ఏమని చెప్పుకున్నాము, ఆర్టిఫిషియల్ పర్సన్, కృత్రిమ వ్యక్తి. సహజ వ్యక్తులని, కృత్రిమ వ్యక్తులని. బ్యాంక్ ఎవరు, కృత్రిమ వ్యక్తి, ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ నుండి తీసినటువంటి నగదు అంటుండు. ఇక్కడ మనకు బ్యాంక్ ఎవరు, పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే పర్సనల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ చూడండి. అకౌంటింగ్ రూల్ ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడ మనకు ద రిసీవర్ డెబిట్, ద గివర్ క్రెడిట్. ఓకే, ఇక్కడ మనకు బ్యాంకు రిసీవరా గివరా, ఇక్కడ ఏమంటుండు, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంకు నుండి తీసిన నగదు అంటే బ్యాంక్ ఇక్కడ గివర్ అంటే ప్రయోజనం ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. నెక్స్ట్ అసెట్ అనేది మనకి ఇక్కడ ఏంటిది, మనకు రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. ఇక్కడ క్యాష్ అనేది ఇక్కడ మనకు ఇన్ అవుతుందా, అవుట్ అవుతుందా. ఓకేనా, ఇక్కడ మనకి ఏమంటుండు, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, విత్డ్రా చేస్తున్నాం అంటే ఇక్కడ మనకు క్యాష్ అనేది ఇన్ అవుతుంది. అంటే ఇన్ అవుతే ఏం చేస్తాం మనం, ఇక్కడ డెబిట్ చేస్తాము. అసెట్ ఇన్ అయింది కాబట్టి డెబిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు చూడండి, క్యాష్, అసెట్, బ్యాంకు, పర్సన్. ఇక్కడ పర్సన్గా ఆర్టిఫిషియల్ పర్సన్గా ఉన్నాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం బ్యాంకు గివర్ని క్రెడిట్ చేసినాం. ఇక్కడ అసెట్ ఇన్ అయింది కాబట్టి ఏం చేసినాము, డెబిట్ చేసినాము. ఓకే,
ఎంట్రీ ఏ విధంగా రాదామో చూద్దాం. మార్చ్ 6, 2010 క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా, క్యాష్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్ కాలంలో అమౌంట్ 3000 రూపీస్. నెక్స్ట్ బ్యాంక్ క్రెడిట్ కాలంలో 3000 రూపీస్. ఓకేనా, బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. ఓకే, narration. Transaction completed. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, 5th ట్రాన్సాక్షన్ చూడండి. మార్చ్ 8, 2010. మార్చ్ 8, 2010 పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్ ₹500. ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లింపులు ఎంత చెల్లించిండు? 500 రూపీస్. ఓకేనా, ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం పే చేస్తున్నాం అంటే ఏంటిది? ఇక్కడ మనది ఎక్స్పెన్సెస్. ఎప్పుడైతే మనము పే చేస్తామో దాన్ని ఏమంటాము? ఎక్స్పెన్సెస్గా చెప్పవచ్చును. అయితే ఇక్కడ మనకు పేడ్ ఎలక్ట్రిసిటీ బిల్, ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఏమవుతుంది? ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్గా చెప్పవచ్చు, ఒక ఖర్చుగా చెప్పవచ్చును. ఓకే, ఖర్చు. అయితే ఈ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఏ అకౌంట్లో ఉంటాయి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ ఏంటిది? ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్. ఓకే, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి ఏంటిది? వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్ని డెబిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు పెయిడ్ అన్నాడు. పెయిడ్ ₹500. రూపీస్ అనగా క్యాష్. ఓకేనా, ఇక్కడ మనకు క్యాష్ ఉన్నది ఆటోమేటిక్గా. రూపీస్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా క్యాష్ ఉన్నట్టే. క్యాష్ ఏంటిది? ఇక్కడ మనకు వన్ ఆఫ్ ది అసెట్. ఇక్కడ అసెట్ రియల్ అకౌంట్ అకౌంటింగ్ రూల్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ సైడ్. ఓకే, క్యాష్ ఇక్కడ ఇన్ అయిందా, అవుట్ అయిందా? అవుట్. ఓకే, ఇక్కడ పేడ్ అన్నాం కదా, ఆటోమేటిక్ ఇక్కడ పేడ్ అన్నామంటే క్యాష్ ఏమవుతుంది? అవుట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ క్యాష్ అవుట్ అయిన కాబట్టి ఏం రాస్తాము? క్రెడిట్ సైడ్ రాసుకోవడం జరుగుతుంది. ఓకే, దీనికి ఎంట్రీ చూద్దాం. మార్చ్ 8, 2010 ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకు వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ ఏం చేసినాము? డెబిట్ చేసినాము. ఎలక్ట్రిసిటీ బిల్లు దేని రూపంలో పోతుంది? ఫర్ క్యాష్, విత్ క్యాష్ రూపంలో. ఓకేనా, క్యాష్ ఏమైంది? ఇక్కడ మనకి ఇన్ అవుట్ అయింది, బయటికి వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్ చేసినాం. ఓకే, అమౌంట్ ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డెటార్ డెబిట్ సైడ్ 500 రూపీస్. ఓకే, టు క్యాష్ అకౌంట్, క్యాష్ క్రెడిట్ సైడ్ 500 రూపీస్. ఓకే, narration. Being electricity bill paid for cash. నగదుకు ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించినందున. ఓకే, ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ 6th ట్రాన్సాక్షన్. 6th ట్రాన్సాక్షన్ చూడండి. ఇక్కడ మనకు మార్చ్ 9, 2010 పెయిడ్ వేజెస్. ఓకేనా, వేజెస్ అనగా వేతనాలు. వేజెస్ శాలరీస్ ఉంటాయి. ఓకేనా, వీక్లీ పేమెంట్నేమో మనం ఏమంటాం? ఇక్కడ వేజెస్ అంటాం. వీక్లీ పేమెంట్ చేస్తే
వేజెస్గా చెప్పవచ్చును. మంత్లీ పేమెంట్ చేస్తే శాలరీగా చెప్పవచ్చును. ఓకేనా. ఇక్కడ మనకు పెయిడ్ వేజెస్ అంటుండు ₹5,000. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వేజెస్ ఇక్కడ పే చేస్తున్నాం అంటే వేజెస్ ఏంటిది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. సేమ్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్ అకౌంటింగ్ రూల్. ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. వేజెస్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ ఏం చేస్తాము డెబిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు పెయిడ్ అన్నాం, పెయిడ్ వేజెస్ రూపీస్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకు క్యాష్ ఉంది. క్యాష్ వన్ ఆఫ్ ది అసెట్. ఇక్కడ అసెట్ పే చేస్తున్నాం అంటే క్యాష్ ఇన్ అవుతుందా అవుట్ అవుతుంది. ఓకే, అవుట్ అయితే ఏం చేస్తాము క్రెడిట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఎంట్రీ ఏ విధంగా వస్తుంది March 9, 2010 wages account debtor to cash account. wages account debtor డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ 5,000. క్యాష్ క్రెడిట్ అయింది, క్రెడిట్ సైడ్ 5,000 రూపీస్. ఓకే, narration being wages paid for cash నగదుకు వేతనాలను చెల్లించినందున. ఓకే, మనకు ఎంట్రీ. నెక్స్ట్ 7th March 10th 2010 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ₹200. ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఏమైంది ఇక్కడ రిసీవ్ అయింది. ఇంట్రెస్ట్ పెయిడా రిసీవ్డ్. ఓకేనా. ఫర్ రూపీస్ అమౌంట్ 200. ఓకేనా. ఇంట్రెస్ట్ రిసీవ్ అయింది అంటే విత్ క్యాష్ ఫర్ క్యాష్ రూపంలో రిసీవ్ అయింది కాబట్టి ఇక్కడ క్యాష్ ఏంటిది వన్ ఆఫ్ ది అసెట్ ఏమైంది ఇక్కడ మనం రిసీవ్ అంటే ఇన్ అయిందంటే ఏం చేస్తాము క్యాష్ డెబిట్ చేస్తాం. ఓకేనా. రిసీవ్డ్ అన్నాము ఇక్కడ మనకు. రిసీవ్డ్ అంటే ఏంటి మనకు పెయిడ్ అంటేనేమో ఎక్స్పెన్సెస్, రిసీవ్డ్ అంటే ఇన్కమ్. రిసీవ్డ్ అనగా ఇన్కమ్. ఓకేనా. ఇన్కమ్ ఏ అకౌంటు నామినల్ అకౌంట్ అకౌంటింగ్ రూల్. ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. ఇన్కమ్ ఏం చేస్తాము క్రెడిట్ చేస్తాము. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది రిసీవ్డ్ అయింది కాబట్టి ఈ ఇంట్రెస్ట్ ఏం చేస్తాము క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్పుడు ఎంట్రీ ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనకు క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఓకేనా. క్యాష్ ఇన్ అయింది, డెబిట్ చేసినాము. ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ని క్రెడిట్ చేయడం జరిగింది. ఓకే, డెబిట్ సైడ్ క్యాష్ అకౌంట్ డెటార్ డెబిట్ సైడ్ ₹200. అదేవిధంగా క్రెడిట్ సైడ్ ₹200. ఓకేనా. ఇది మనకు డేటు March 10th 2010. ఓకే, narration being interest received for cash. ఓకేనా. ఈ విధంగా narration అనేది జరుగుతుంది. ఓకే, ఈ మనకు జనరల్ ఎంట్రీకి సంబంధించినటువంటి టాపిక్. ఓకే స్టూడెంట్స్.